ఈజ్ ద థియేటర్ అంటారేమో. పవన్ కళ్యాణ్ తన సినిమా రిలీజ్ కావాల్సి ఉంది, హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖున థియేటర్లోకి వస్తుంది. దానికి ముందు థియేటర్ యజమానులు బంద్కి పిలుపునివ్వడంతో జూన్ 1వ తారీఖు నుంచి బంద్ చేస్తాం అనేటువంటి నిర్ణయానికి రావడంతో పవన్ కళ్యాణ్ చాలా చాలా తీవ్రంగా స్పందించారు. మొత్తంగా థియేటర్ యజమానులందరినీ బెదిరించే తీరికి దిగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సినిమా థియేటర్ల మీద దాడులకు దిగుతున్నారు. ఆ థియేటర్లు కూడా ఎవరివి? అల్లు అరవింద్వి, లేదంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులవి, లేదంటే తెలుగుదేశం జనసేన పార్టీకి మద్దతుగా నిలవనటువంటి వాళ్ళవి. వాళ్ళ థియేటర్ల మీద ఇప్పుడు పెద్ద స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. దేనికి సంకేతం? ఏంటి లక్ష్యం? అందరినీ దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నారా? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముంబైలో ఓజీ సినిమా షూటింగ్లో ఉన్నారు. ముంబైలో తన సినిమా షూటింగ్ ప్రయత్నంలో ఆయన ఉన్నారు. వచ్చే సెప్టెంబర్లో ఓజీ సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా ఆ సినిమా కోసం ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం 5 శాఖల మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన సినిమా అవసరాల రీత్యా అటువైపు ఆయన దృష్టి కేంద్రీకరించారు. అదే సమయంలో హరిహర వీరమల్లు సినిమా కోసం అంటూ థియేటర్లన్నింటినీ తన దారి తెచ్చుకోవాలి, తన చెప్పు చేతల్లో నిలుపుకోవాలి, తన మాట నడిచేలా వ్యవహారం నడపాలి అనేటువంటి ధోరణిలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో సినిమా థియేటర్ల తనిఖీ, పాలకొల్లు నరసరావుపేటలో గీతా ఆర్ట్స్ వారి థియేటర్ల పరిశీలన, పలు ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లో సైతం తనిఖీలు, బంద్ విరమించిన ఈ తనిఖీలేంటని వాపోతున్న థియేటర్ యజమానులు, రాజకీయ రంగు పులిమి బెదిరింపులు, తగవని ఆవేదన, విజయవాడ మల్టీప్లెక్స్ల్లో ధరల సంగతి చూడాలన్న ప్రేక్షకులు. ఈ తనిఖీలన్నీ ఎక్కడ చేశారు? గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా కాకినాడ, పిఠాపురం, పాలకొల్లు, నరసాపురం, నరసరావుపేట, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకరించి ఎక్కువగా తనిఖీలు జరుగుతున్నాయి. మరి విజయవాడలో ఎందుకు తనిఖీలు చేయటం లేదు? విజయవాడలో మల్టీప్లెక్స్లని ఎందుకు వదిలేశారు? ఇలాంటి ప్రశ్నల్ని సాక్షి పత్రికలో ప్రస్తావించారు. ఇవన్నీ కూడా రేపు నిజంగా ఈ సమస్య తీవ్రతరం అయితే ముందుకొచ్చేటువంటి అంశాలు.